తైవాన్ ఆక్రమణ విషయంలో డ్రాగన్ కంట్రీ ఏ ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసుకోవటం లేదు. ఇటీవల ద్వీపదేశ అధ్యక్ష ఎన్నికల్లో తమ అనుకూల పార్టీ గెలుస్తుందని కొండంత ఆశ పెట్టుకున్న బీజింగ్కు తైపీ ప్రజలు కోలుకోలేని షాక్ ఇచ్చారు. తైవాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడే పార్టీకే పట్టం కట్టి దేనికైనా రెడీ అని జిన్పింగ్ సర్కారుకు తేల్చి చెప్పారు. దీంతో ద్వీపదేశాన్ని దౌత్యపరంగా దెబ్బకొట్టాలని బీజింగ్ డిసైడ్ అయింది. అందుకు పసిఫిక్ ద్వీపదేశానికి ఎరవేసింది. ఈ వ్యూహం వెనుక ఉద్దేశం తైవాన్ను ప్రపంచానికి దూరం చేయాలన్నదే. ఇంతకు తైవాన్ విషయంలో జిన్పింగ్ సర్కారు వ్యూహం ఎందుకు మార్చింది? యుద్ధం చేసే అవకాశం ఉన్నా ఆ సాహసం ఎందుకు చేయలేకపోతోంది? లెట్స్ వాచ్. ద్వీపదేశం తైవాన్పై డ్రాగన్ గర్జనలకు అంత సీన్ లేదా? తైవాన్ ఆక్రమణలో యుద్ధం ఆలోచనలు మానుకుండా దౌత్య దారిలో తైవాన్ను ఆక్రమించుకోవటం ఎలా సాధ్యం? కొన్ని ఎన్నికలు, వాటి ఫలితాల ప్రభావం అంతర్జాతీయ స్థాయిలో అమితంగా ఉంటుంది. జనవరి 13న తైవాన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలు అలాంటివే. ఈ ఎన్నికల్లో అక్కడి ప్రజాస్వామ్య అభ్యుదయ పార్టీ డీపీపీ వరుసగా మూడోసారి చారిత్రాత్మక విజయం సాధించడం చాలా ప్రత్యేకమైంది. ద్వీపదేశమైన తైవాన్పై ఆధిపత్యం కోసం చైనా జోరుగా ప్రయత్నిస్తున్న వేళ ఇండో పసిఫిక్లో క్లిష్ట పరిస్థితులు నెలకొన్న ఇలాంటి సమయంలో వచ్చిన ఎన్నికల ఫలితాలు భౌగోళిక రాజకీయాల్లోనూ కీలకమే. 1.4 కోట్ల తైవానీయులు స్వయం ప్రతిపత్తి గల ప్రజాస్వామ్యంగానే దేశం కొనసాగాలని, చైనాతో బంధంలో మార్పు అవసరం లేదని తీర్పిచ్చారు. అది కూడా ఎలాంటి సమయంలోనో తెలుసా? తైవాన్ జలసంధిలో యుద్ధ నౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాలు గర్జిస్తున్న సమయంలో. ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే యుద్ధ సన్నాహాలతో చైనా భయపెట్టే ప్రయత్నం చేసింది. తన అనుకూలుడైన కేఎంటీ అభ్యర్థిని గెలిపించుకోవటంలో భాగంగా తైవాన్ ఓటర్లను భయపెట్టాలనుకుంది. అయినప్పటికీ తైవాన్ ఓటర్లు డ్రాగన్ తోకజాడింపులకు ఏమాత్రం జంకలేదు. తైపీ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న విలియం లైనే గెలిపించుకుని తాము ఎవరికి బానిసలం కామని తేల్చేశారు. ఎప్పుడైతే తైవాన్ అధ్యక్షుడిగా విలియం ఎన్నికయ్యారో ఆ వెంటనే బీజింగ్ తైపీపై దాడి చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఫలితాలు విలియంకు ఫేవర్గా వస్తున్నప్పుడే చైనా ఓ క్షిపణిని సముద్రంలో సంధించి రెచ్చగొట్టింది. కానీ ఆ తర్వాత ఎలాంటి దుస్సాహసానికి పూనుకోలేదు. ఎందుకంటే యుద్ధమంటూ మొదలు పెడితే చివరికి ఏం జరుగుతుందో బీజింగ్కు తెలుసు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చైనా తైవాన్పై యుద్ధం చేస్తే కోలుకోవడం అసాధ్యం. పైగా తైవాన్తో యుద్ధమంటే అగ్రరాజ్యం అమెరికాతో కూడా చేయాల్సిందే. అమెరికా కూడా తైవాన్ విషయంలో డ్రాగన్ ఎప్పుడు తోకజాడిస్తుందా అని ఎదురుచూస్తోంది. అలాంటి ఓ అవకాశం వస్తే తన అగ్రహోదాను లాక్కోవాలని చూస్తున్న జిన్పింగ్ని ఏ విధంగా దెబ్బకొట్టాలో పెంటగాన్ దగ్గర పక్కా వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ లెక్కలన్నీ బీజింగ్కి తెలుసు కాబట్టి తైవాన్ విషయంలో బెదిరింపులే తప్ప యుద్ధం చేసే సాహసం చేయటం లేదు. అలా అని ద్వీపదేశాన్ని ఆక్రమించుకోవాలనే లక్ష్యాన్ని వదిలిపెట్టడం లేదు. ఒక్క సైనికుడు మరణించకూడదు, ఒక్క చుక్క రక్తం కనిపించకూడదు, ఒక్క మిసైల్ వేస్ట్ కాకూడదు. కానీ తైవాన్ తన వశమైపోవాలి. ప్రస్తుతం బీజింగ్ ఆలోచనలు ఇలాగే సాగుతున్నాయి. కానీ అవేవీ జరగకుండా ఓ దేశాన్ని తనలో కలిపేయాలంటే ఎలా? అందుకు డ్రాగన్ దగ్గర ఓ డర్టీ ప్లాన్ ఉంది. అదే దౌత్యం. అంతర్జాతీయంగా తైపీని ఏకాకిని చేస్తే దిక్కులేక తన దారికి వస్తుందన్నది జిన్పింగ్ సర్కారు ఆలోచన. ఈ వ్యూహాన్ని కొత్తగా ఏం మొదలు పెట్టలేదు. దశాబ్దానికి ముందే అమల్లో పెట్టింది. ఇప్పుడు కాస్త వేగం పెంచుతోందంతే. తాజాగా పసిఫిక్ ద్వీపదేశంపై పక్కాగా అమలు చేసింది. ఈ నెల మొదట్లో పసిఫిక్ ద్వీపదేశం నౌరు తైవాన్తో దౌత్య సంబంధాలను తెంచుకుంది. అందుకు సరైన రీజన్ కూడా చెప్పలేదు. ఇప్పుడు చైనాతో దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకుని ఆ కారణమేంటో చెప్పకనే చెప్పింది. నౌరు విషయంలో ఖచ్చితంగా చైనా ఒత్తిడి కనిపిస్తోంది. నయానో భయానో నౌరును తైవాన్కు దూరం చేసి తమకు దగ్గర చేసుకుందనే చర్చ జరుగుతోంది. అందులో అనుమానించడానికి ఏం లేదు. ఎందుకంటే చైనా తీరే అంతా. ప్రస్తుతం తైవాన్కు 12 దేశాలతో మాత్రమే దౌత్య సంబంధాలున్నాయి. అమెరికా, జపాన్ వంటి ప్రధాన దేశాలతో బలమైన అనధికార పొత్తు ఉంది. తైవాన్తో దౌత్య సంబంధాలను తెంచుకునేలా ఒక్కొక్క దేశాన్ని పురిగొలుపుతూ వస్తోంది. 2016 నుంచి 10 దేశాలు తైవాన్కు దూరమై చైనాకు దగ్గరయ్యాయి. తైవాన్కు దౌత్య సంబంధాలున్న 12 దేశాల్లో 7 లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలు, 3 పసిఫిక్ ద్వీపదేశాలు, 1 ఆఫ్రికా దేశం. తైవాన్కు మిగిలిన మిత్ర దేశాలన్నీ వర్తమాన దేశాలే కాబట్టి పెట్టుబడులు గుమ్మరించి వాటిని తన ప్రాబల్యంలోకి తెచ్చుకోవటం బీజింగ్కు పెద్ద కష్టమేం కాదు. ఈ చర్యలన్నీ తైవాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసే చైనా వ్యూహంలో భాగమే. తైవాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తే ఆ చిన్న దేశానికి తాను మాత్రమే దిక్కవుతాను అనేది డ్రాగన్ ప్లాన్. వాస్తవానికి తైవాన్ విషయంలో చైనాకు కావాల్సింది ల్యాండ్ కాదు, తైపీ ఆర్థిక వ్యవస్థ.
ఇంకాస్త వివరంగా చెప్పాలంటే ఆ దేశ ఆర్థిక బలం సెమీకండక్టర్ ఇండస్ట్రీ. ఆసియా భౌగోళిక రాజకీయంలో తైవాన్ అత్యంత కీలకం. ప్రపంచ సాంకేతిక నాయకత్వ భవితవ్యంలోనూ తైపీది ప్రధాన పాత్ర. ప్రపంచ సెమీకండక్టర్ల ఉత్పత్తిలో 60% పైగా, అత్యాధునిక చిప్లలో 90% పైగా అక్కడి నుంచే వస్తాయి. ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల నుంచి కార్లు, ఉపగ్రహాల దాకా ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నింటికీ అవే ప్రాణాధారం. భవిష్యత్తులో తైవాన్ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ప్రపంచాన్ని ఏలబోతోంది. అలాంటి పరిశ్రమను తన గుప్పిట్లో పెట్టుకోవాలంటే ఆ చిన్న ద్వీపదేశాన్ని ఆక్రమించుకోవటం అయినా చేయాలి, లేదంటే అంతర్జాతీయంగా ఏకాకిని చేసి తన గుప్పిట్లో అయినా పెట్టుకోవాలి. ఈ రెండింట్లో మొదటిది సాధ్యం కాదు అనుకుంది కాబట్టే రెండో కుట్రకు తెరలేపింది బీజింగ్. కానీ ఈ వ్యూహంలో కూడా జిన్పింగ్ సర్కార్ విజయం సాధించలేదు. భవిష్యత్తులో కూడా అందుకు అవకాశమే ఉండదు. ఎందుకంటే తైవాన్తో అధికారికంగా దౌత్య సంబంధాలు లేకపోయినా అగ్రదేశాలు తైపీకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. మన విషయానికి వస్తే గత 8 ఏళ్ల కాలంలో తైపీతో ఢిల్లీ స్నేహం బలపడింది. ఎలాంటి దౌత్య సంబంధాలు లేకున్నా ఇప్పటికే 250కి పైగా తైవానీ కంపెనీలు భారత్లో $400 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఇటీవల భారత్ సైతం తైవాన్తో దౌత్యపరంగా దగ్గరవటానికి సిద్ధం అనే సంకేతాలిచ్చింది. 2025 నాటికి తైవాన్ సూపర్ ఏజ్డ్ సొసైటీగా మారనున్న నేపథ్యంలో 1,00,000 మంది కార్మికులను ఆ దేశానికి పంపడానికి సిద్ధమవుతున్నట్టు వార్తలొచ్చాయి. ఈ తరహా ఒప్పందాలు తైవాన్ను ప్రపంచానికి దూరం చేయాలనుకునే డ్రాగన్ కుట్రలకు చెక్ పెట్టడమే. వాస్తవానికి భారత్ కూడా మొదటి నుంచి వన్ చైనా పాలసీకి కట్టుబడి ఉంది. అయితే బీజింగ్తో సఖ్యత కొరవడిన నేపథ్యంలో తైవాన్తో అనధికారికంగా సంబంధాలు నెరుపుతోంది. అంటే నీ ప్రయోజనాలు నీకెంత ముఖ్యమో నా ప్రయోజనాలు నాకు అంతే ముఖ్యం అని డ్రాగన్కు చెబుతున్నట్టే. నా పెరట్లో ఉన్న మాల్దీవులు, పాకిస్తాన్, శ్రీలంక దాకా నువ్వొస్తే నేను నీ వాకిట్లో ఉన్న తైవాన్ దాకా వస్తా అని చైనాకు వార్నింగ్ ఇచ్చినట్టే. అంతేకాదు భవిష్యత్తులో తైపీపై చైనా దాడికి ప్రయత్నిస్తే భారత్ ఆ దేశంలో ఉన్న భారతీయుల గురించి గళం వినిపించే ఛాన్స్ ఉంటుంది. దౌత్యపరంగా తైవాన్ను దారికి తెచ్చుకోవాలనే బీజింగ్ కుట్రలు పనిచేయవు అనడానికి భారతే ఉదాహరణ. సో ఎలా చూసినా తైవాన్ ఆక్రమణ బీజింగ్ సర్కారుకి ఎన్నటికీ సాధ్యం కాని కలే.